Hello dear buddies, welcome back to our channel Greetings for Travel. So హైదరాబాద్ లో ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ వాటర్ పార్క్ రిసార్ట్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను. అదే ఎస్కేప్ వాటర్ పార్క్ అట్ శంషాబాద్. సో హైదరాబాద్ నుంచి జస్ట్ 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ వాటర్ పార్క్ ఎంట్రీ మాత్రం ఆసమ్ అని చెప్పొచ్చు. అది ఏంటంటే 4th గ్రాండ్ ఎంట్రీతో బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎవ్రీడే మన రన్నింగ్ మిషన్ లైఫ్లో ఒక సంథింగ్ డిఫరెంట్గా ఒక వన్ డే వీక్ డేస్లో కానీ వీకెండ్స్లో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఇలాంటి వాటర్ పార్క్స్లో మస్తు రిలీఫ్ అవ్వచ్చు బాస్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఆల్మోస్ట్ 24 ఎకర్స్లో ఉన్న ఈ పార్క్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అలౌడ్ అండ్ ఎంజాయ్ చేసేలాగైతే ఇక్కడ సెట్ చేశారు. సో ఈ హాట్ సమ్మర్లో కూల్గా వాటర్తో చిల్డ్ అయిపోవచ్చు అనమాట. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో ఒక వన్ డే ట్రిప్ వేయాలనుకునే ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ కానీ మస్త్ ఎంజాయ్ చేయొచ్చు బాబ్. అమేజింగ్ రేంజ్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ ఇందులో ఉన్నాయి. ఈ రిసార్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 వరకు. అలాగే టికెట్ కాస్ట్ వచ్చేసరికి వీక్ డేస్లో వచ్చేసరికి 799, అలాగే వీకెండ్స్లో వచ్చేసరికి 899 రూపీస్. చిల్డ్రన్స్కి అయితే 90 నుంచి 120 సెంటీమీటర్స్ హైట్ ఉంటే 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంతకంటే హైట్ ఉంటే ఫుల్ టికెట్ తీసుకోవాల్సిందే. సో మనం టికెట్స్ తీసుకున్న తర్వాత మనకు ఒక ట్యాగ్ అయితే ఇస్తారు. ఆ ట్యాగ్ తీసుకుని మనం లోపలికైతే ఎంట్రీ అవ్వాలి. అలాగే రీసెంట్గా డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ అండ్ వాటర్ పార్క్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో డ్రీమ్ వ్యాలీలో ఏంటంటే చిల్డ్రన్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు, అదే ఇక్కడైతే హైట్ క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే కొన్ని యాక్టివిటీస్ టికెట్స్ ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎవరికైనా డ్రీమ్ వ్యాలీ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు చూడొచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి రిసార్ట్లో లాగా ఈ రిసార్ట్కి కూడా ఒక డ్రెస్ కోడ్ అయితే ఉంది. అది సేమ్ డ్రెస్ కోడ్ అనమాట, నైలాన్ డ్రెస్సెసే. సో బట్ మీరు బిఫోర్ హోమ్ నుంచి వచ్చేటప్పుడే మీరు నైలాన్ డ్రెస్ తెచ్చుకుంటే మంచిది. లేకపోతే ఇక్కడ పర్ పేర్కి ఏంటంటే 350 నుంచి 700 రూపీస్ వరకు వాళ్ళు కాస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే అమేజింగ్ రేంజ్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ అయితే ఇందులో ఉన్నాయి. సో స్పెషల్గా చెప్పాలి అంటే థ్రిల్లింగ్ స్లైడ్స్తో స్టిమ్యులేటింగ్ ఇంగ్లీష్ ఏంట్రా అంటే మనల్ని ఉత్తేజపరిచే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ చాయిసెస్ స్లైడ్స్ ఈ ఎస్కేప్ వాటర్ ఫాల్స్లో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా చిల్డ్రన్స్ లేదా కిడ్స్ కోసం అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు బాస్. వాళ్ళకి ఒక స్పెషల్ యాక్టివిటీస్తో పాటు వాటర్ స్లైడ్స్, మళ్ళీ వాళ్ళకి ఒక సపరేట్ ప్లే జోన్ ఏనే ఉందన్నమాట. ఇంకా వాళ్ళని అందులో వెళ్తే మాత్రం ఇక పుష్ప టైప్ తగ్గేదేలే అంటారనమాట. అంత మస్తు ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే. అలాగే ఈ ఎస్కేప్ వాటర్ పార్క్లో 54 ఫ్లోట్ రైడ్ అండ్ 32 బాడీ స్లైడ్ అండ్ ఫ్యామిలీ బ్రోడ్ స్లైడ్ అండ్ 32 ట్విస్టర్స్ అండ్ క్లోజ్డ్ బాడీ స్లైడ్ అండ్ ఓపెన్ బాడీ స్లైడ్ అండ్ మల్టీ లైన్స్ ఉన్నాయి. ఫ్రీ ఫాల్ అండ్ వేవ్ స్లైడ్స్ అండ్ క్లోజ్డ్ ఫ్లోట్ స్లైడ్, ఓపెన్ ఫ్లోట్ స్లైడ్స్ అండ్ కిడ్స్ ప్లే జోన్ ఏరియాస్ అండ్ రెయిన్ డాన్స్, ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఈ పార్క్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ కిడ్స్ కానీ తోపు అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వేవ్ పూల్ స్పెషల్ అట్రాక్షన్, బట్ అది 2:30కి మాత్రమే స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ స్టార్ట్ అవ్వదు అనమాట. సో ఒక్కసారి వేవ్ పూల్ స్టార్ట్ అయితే ఆ థియరీ వేరే ఉంటుంది. అట్ ద సేమ్ టైం పక్కనే మనకు ఒక మినీ పూల్ అయితే ఉంటుంది. ఇది 2.5 ఫీట్ మాత్రమే హైట్ ఉంటుంది. సో ఇది బిఫోర్ ఏంటంటే పెద్దవాళ్ళకు ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే కిడ్స్కు చేసేసారు. ఇది ప్రజెంట్ ఏంటంటే కిడ్స్కి మాత్రమే ఒక స్పెషల్ పూల్ అని చెప్పొచ్చు. సో పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. సో అలాగే 12:45 ఎగ్జాక్ట్లీ వేవ్ పూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక వేవ్ పూల్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వేవ్స్ వస్తూ ఉంటే క్రౌడ్ భలే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ కంప్లీట్గా వాటర్ పార్క్లో ఉన్న వాళ్ళంతా ఆ టైం కల్లా వేవ్ పూల్కి అయితే అటెండ్ అయిపోతారు. సో టోటల్ క్రౌడ్ ఇక్కడే ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా డాన్సులు హంగామాలు ఒక రేంజ్లో ఉంటాయి, అది చెప్పాల్సిన అవసరం లేదు. పక్క నుంచి డీజే సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ తీన్మార్ సాంగ్స్కి వాళ్ళు వేవ్ పూల్ ఎంజాయ్మెంట్కి మస్తు సెట్ అవుతుంది. చూస్తే మాత్రం థ్రిల్లింగ్గా ఉంటుంది. సో అలాగే అవుట్ సైడ్ ఫుడ్ అయితే లోపలికి అలౌ చేయరు, బట్ మనకైతే ఒక క్యాంటీన్ అయితే అవైలబుల్ ఉంటుంది. బట్ ప్రైజెస్ మాత్రం ఉతికి ఆరేసారనమాట. సో ఆ ప్రైజెస్ వీడియో కూడా నేను తీసుకున్నాను మీకు చూపిద్దామని. సో ఈ రేంజ్లో ఆ ప్రైజెస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి.
బట్ ఈ ప్రైజెస్లో బయట మనకి డబల్ ట్రిపుల్ అయితే వస్తుంది. బట్ ఇక్కడున్న సిచ్యువేషన్ ప్రకారం వీళ్ళు ఏంటంటే క్రౌడ్ తక్కువ వస్తుందని ఏమో ప్రైజెస్ మాత్రం చాలా హై పెట్టారు. బట్ టేస్ట్ కూడా కొంతమందికి అయితే నార్మల్ యావరేజ్ అని చెప్పారు. బట్ మనకైతే నాట్ బ్యాడ్, కొంచెం తినొచ్చు అని. సో మన లంచ్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2:30 అయితే అయిపోతుంది. 2:30 మీకు తెలుసు కదా జంబో రైడ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. బట్ స్టార్ట్ అవగానే క్రౌడ్ అంతా మళ్ళీ అటు మూవ్ అయిపోతుంది కాబట్టి మనం ఒక ½ అన్ అవర్ డీలే వెళ్దామని చెప్పేసి మేము అక్కడున్న స్లైడ్స్ ఏదైతే ఉంటాయో టన్నల్ సిస్టర్స్ అండ్ ఫ్లోట్ పూల్స్ అలాంటివన్నీ కంప్లీట్ అయితే చేసుకున్నాం. ఆ పూల్స్ అన్ని చేసుకుంటే కూడా వండర్ఫుల్ ఉంటుంది. సో అలా ఒక 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత మనం జంబో రైడ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ రెయిన్ డాన్స్ వచ్చి స్పెషల్ అట్రాక్షన్. ఇక డీజే వాళ్ళు సాంగ్స్ ప్లే చేసే కొద్దీ మనోళ్ళు ఆగుతారు, దుమ్ము దులిపి పెడతారు అనమాట. ఒక రేంజ్లో వేస్తారు స్టెప్లన్నీ. సో ఫైనల్గా జంబో రైడ్స్కి అయితే మనం వచ్చేసాం. జంబో రైడ్స్ అనేవి సూపర్ కాంబో, ఫస్ట్ ఇన్ ఇండియా. జంబో రైడ్స్ ఎక్కడ ఉన్నాయంటే అది ఎస్కేప్ వాటర్ ఫాల్స్లోనే ఉన్నాయి. సో ఇంకెక్కడ లేవన్నమాట, మన హైదరాబాద్లో కూడా అసలు ఎక్కడ అవైలబుల్ లేవు. సో ఈ జంబో రైడ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 1 మెంబర్ నుంచి 4 మెంబర్స్ వరకు చేయాల్సి ఉంటుంది. కానీ సూపర్ ఉంటుంది అనమాట. మన బాడీస్ అన్ని ఆల్మోస్ట్ ఎయిర్లోనే ఉంటాయి. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వాళ్ళైతే జంబో రైడ్స్ కంపల్సరీ చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ తీసుకోవాలి. అలాగే స్కూల్స్ అండ్ కార్పొరేట్ వాళ్ళ కోసం అయితే స్పెషల్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవాలి, ఆఫర్స్ అయితే తీసుకోవాలి. బట్ మినిమం అయితే 100 మెంబర్స్ అయితే పక్కా ఉండాలి, లేకపోతే ఆఫర్స్కి మీరు ఎలిజిబుల్ కారు. సో దానికోసం డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తాను, మీరు ఆ నెంబర్కే కాల్ చేసి డైరెక్ట్గా మీరు ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు. సో ఈ వాటర్ పార్క్ రీచ్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి PVNR ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత శంషాబాద్ అంటే ఎయిర్పోర్ట్ వెళ్ళక ముందు బిఫోర్ RGIA పోలీస్ స్టేషన్ వస్తుంది. దాని పక్క లేన్ తీసుకుంటే డైరెక్ట్గా మనం ఫోర్ట్ గ్రాండ్ అని మనకు కనిపిస్తుంది. అలాగే ఫోర్ట్ గ్రాండ్ బోర్డ్ చూసుకుంటూ మనం వచ్చేయచ్చు. హార్డ్లీ అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్లోనే మనం రీచ్ అయిపోతాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లగేజెస్ బ్యాగేజెస్ కూడా కొన్ని లాకర్స్ ఉంటాయి, నో ఇష్యూస్. సో మన లగేజ్ అన్ని చాలా సెక్యూర్గా లాకర్స్లో పెట్టుకోవచ్చు. ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. అలాగే కిడ్స్ కోసం అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. చిల్డ్రన్స్ మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, డెఫినెట్లీ మేము రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అగైన్.